వాళ్ళది అమరావతి బ్రాండ్, వీళ్ళంటారు మావిగనే గ్రాండ్. ఆంధ్రప్రదేశ్లో రాజధాని గొడవ రాజుకుంటూనే ఉంది. అమరావతి అజరామరం అజేయం అని కూటమి నేతలు చెప్తుంటే అమరావతి నిర్మాణం అంతులేని కథలా సాగిపోతే రాష్ట్ర భవిష్యత్ అగమ్య గోచరమే అంటుంది వైసీపీ. అందుకే రాజధాని పరిష్కారానికి మావిగన్ మంత్రా సూచించామన్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర రాయలసీమను వైసీపీ ఎందుకు వదిలేసిందని ప్రశ్నిస్తూ ఉన్నారు కూటమి నేతలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ కుట్రలు చేస్తే ప్రజలు బుద్ధి చెప్తారన్నారు కూటమి నేతలు. మావిగన్ పేరుతో వైసీపీ కొత్త నాటకానికి తెరలేపిందని ఫైర్ అయ్యారు మంత్రి అచ్చెన్నాయుడు. 3 రాజధానులన్న వైసీపీ మూడు ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదని సెటైర్ వేశారు ఆయన. కొత్తగా నిన్నట్లేదు మొన్న ఒక కొత్త పేరు తీసుకొచ్చాడు, మావిగన్. అసలు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులు, రాయలసీమలో ఉన్న నాయకులు కర్రలు చీపుర్లు పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద పడాలి. మీకేమాత్రమైనా సీము నెత్తురు సిగ్గుంటే నిన్నటి వరకు 3 రాజధానులని చెప్పారు. మీరు కూడా మమ్మల్ని అందరినీ విమర్శించారు, మా రాజకీయ పార్టీని విమర్శించారు. 3 రాజధానులు వస్తే తెలుగుదేశం వద్దొస్తుందని, 3 రాజధానులు వస్తే అచ్చెన్నాయుడు అడ్డుపడుతున్నాడని. నిన్న మావిగన్ మాట్లాడితే ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు? ఉత్తరాంధ్రలో వాళ్ళు, రాయలసీమ వాళ్ళు. ఏమైంది ఉత్తరాంధ్ర రాజధాని? ఏమైంది రాయలసీమలో ఉన్నటువంటి లీగల్ రాజధాని? మావిగన్ అనే పదం వినడానికే కామెడీగా ఉందన్నారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. వైసీపీ ప్రతిపాదనలను చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వైసీపీ పార్టీ అనేది తిరిగి అధికారంలోకి వచ్చేది కళ. నవ్వుకుంటున్నారు. బ్రహ్మానందం అని మనకు ఒక మంచి హాస్య నటుడు ఉండేవారు, వారికి వయసు రీత్యా రిటైర్ అయిపోయారు. ఆ పాత్రను మీరు పోషిస్తున్నారని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఒక కామెడీ యాక్టర్గా మారిపోయారు. మీరు మాట్లాడుతున్న మాటలు కానీ, మీరు చేస్తున్న చేష్టలు కానీ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆ వీడియోల్లో ఏందయ్యా గన్నేందయ్యా? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, గతంలో విశాఖపట్నం అన్నవే, కర్నూలు అన్నవే, అవన్నీ ఏమైపోయినాయి? జగన్ మావిగన్ ప్రకటన ఆషామాషం కాదన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్ చేసిన ప్రతిపాదనలో రాజధానికి పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే కనెక్టివిటీ కూడా ఉందన్నారు. అవుట్ ఆఫ్ ది బ్లూ వచ్చేసింది అనలా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కమిటీ వేశారు, అన్నీ స్టడీ చేసి రిపోర్ట్స్ వచ్చాయి. నా ఉద్దేశంలో అయితే మావిగన్ అని ఆయన ఎందుకన్నారంటే అది అన్నాకనే డిస్కషన్ మొదలైంది. ఒక్కసారి అందరూ ఉలిక్కి పడినారు. 6 నెలల క్రితం ఎందుకు కాలే అంటే 6 నెలల క్రితం ఓ సీరియస్ దీనిలాగా అన్నారు. సో ఇప్పుడున్న సోషల్ మీడియా ఈ దీంట్లో ఇది కూడా ఒక అవసరమేమో. జోల్ట్ ఇస్తే అటెన్షన్ డ్రా చేస్తారు, ఆ తర్వాత డిస్కషన్ వస్తుందని కావచ్చు. కానీ దాని క్రక్స్ ఏందనేది చూడండి. క్రక్స్ ఈజ్ మా అంటే మచిలీపట్నమే, వి అంటే విజయవాడే, గన్ అంటే గుంటూరే. ఆ 3 ఎగ్జిస్టింగ్ నగరాలు కళకళకళలాడుతున్నాయి, సజీవంగా ఉన్నాయి, పొటెన్షియల్ బ్రహ్మాండంగా ఉంది, కనెక్టివిటీ ఆల్రెడీ ఉంది. అటు ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అయింది, అండ్ పోర్టు పూర్తిగా వస్తుంది, తయారవుతుంది. జగన్ ప్రతిపాదనపై ప్రజలు పాజిటివ్ గా ఆలోచించాలని సూచించారు సజ్జల. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఆల్టర్నేటివ్ ఏదైతే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ఈ మధ్యలో ఉండే వాళ్ళందరికీ నచ్చుతుంది. రాష్ట్రానికి మొత్తం కూడా నచ్చుతుంది. ఎందుకంటే ఖర్చు తక్కువ కాబట్టి, రాష్ట్రం మీద బరువు పడదు కాబట్టి. సో ఇక్కడ ఆలోచించాల్సింది ఎవరు వాస్తవికంగా అన్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రశ్నలకు ఆన్సర్స్ ఇవ్వట్లా? చంద్రబాబు గారిని నిలదీయాలి వీళ్ళందరూ. మావిగన్ రాజధాని అయినంత మాత్రాన అమరావతి అభివృద్ధి ఆగదన్నారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేసినా, మామూలుగా అభివృద్ధి చేసినా ఖచ్చితంగా 25 సంవత్సరాలు పడుతుందన్నారు రామకృష్ణారెడ్డి. ఈ రకంగా చూసామంది ఇది ఎలాగో డెవలప్ అవుతుంది. బైపాస్, వెస్ట్రన్ బైపాస్ వచ్చింది, కనెక్టివిటీ వచ్చింది, ఇబ్రహీంపట్నం వైపు కలిపేది ఉంది. ఎట్లా డెవలప్ అవుతుంది? సైబరాబాద్ మాదిరి మెల్లగా అవుతుంది, 20 ఏళ్లకో 25 ఏళ్లకో. ఇది వాస్తవం. రాజధాని నిర్మాణం పూర్తవ్వాలంటే 2047 టార్గెట్ అని చంద్రబాబు స్వయంగా చెప్పారన్నారు సజ్జల. ఇప్పుడు ఎవరు నన్ను అడగొద్దు, ఇది నిరంతర ప్రక్రియ. 2047కు టార్గెట్. అప్పుడు అడగండి కావాలంటే. మీకేమైనా తమాషాగా ఉందా? 2 ఏళ్లలో అంటే ఎట్లా అనుకుంటున్నారు క్యాపిటల్? నేను ఆ రోజు పునాది వేస్తే సైబరాబాద్ ఈ రోజుకుంగా అవుతుంది. గ్యాస్ మీద వంట నేర్పడం నేనే నేర్పినాను ఇట్లాంటివి కూడా అంటుంటాడు. మరి అవి కూడా కాన్షియస్గా అంటాడేమో నా అనుమానం. ఎందుకంటే ఇంత తెలివిగా అతి తెలివిగా మాట్లాడే ఆయన దాని దగ్గర ఎందుకు తప్పుడుతుంది? బహుశా ఇట్లాంటివి అంటే వీటి మీద జోకులు వేసుకుంటా అంటారు, ఈలోగా మన పని చేసుకుంటామని అనుకుంటాడేమో తెలియదు చంద్రబాబు నాయుడు గారు. కానీ బట్ నిన్న మాట్లాడిన మాటలో ప్రతిదీ ఆణిముత్యమే, అబద్ధాలకు ఆణిముత్యం, ప్రతిదీ అబద్ధాలలో ఆణిముత్యం.
అమరావతి శాశ్వత రాజధానిని చేశామన్న ప్రచారం శుద్ధ తప్పన్నారు సజ్జల. అసెంబ్లీలో తీర్మానం ఏ ప్రభుత్వమైనా చేసుకోవచ్చన్నారు. ఈ మాట చెప్పాం కదా అని తామేమి అమరావతికి వ్యతిరేకం కాదన్నారు.